ఇప్పుడు మోడలింగ్ ఎన్ని రకాలు ఉంటాయి? డేటా ఫ్లో మోడలింగ్, నెక్స్ట్ వన్ ఈజ్ బిహేవియర్ మోడలింగ్. మనం బిహేవియర్ మోడలింగ్ దా చేసాం ప్రోగ్రామ్. ఇప్పుడు డేటా ఫ్లో మోడలింగ్ చేద్దాం. చూడండి, డేటా ఫ్లో మోడలింగ్. ఇప్పుడు ఇది చేద్దాం. చూడండి ఒకసారి ఆర్గేట్ డిజైన్ చేద్దాం. డేటా ఫ్లో మోడలింగ్ లో ఆర్గేట్ డిజైన్ చేద్దాం. క్రియేట్ ప్రాజెక్ట్, నెక్స్ట్ 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 ఫినిష్. చూడండి, ఇప్పుడు సోర్సెస్కి వెళ్ళి క్రియేట్ డిజైన్ సోర్సెస్, నెక్స్ట్ క్రియేట్ ఫైల్, ఆర్గేట్, గేట్, ఆర్గేట్, విహెచ్డిఎల్, ఆర్గేట్, ఓకే, ఫినిష్. ఇప్పుడు ఇక్కడ చూడండి, బిహేవియర్ మోడల్ దగ్గర ఇది తీసేసేయండి. తీసేసి నీట్గా డేటా ఫ్లో మోడలింగ్ అని టైప్ చేయండి. డేటా ఫ్లో మోడల్. యాక్చువల్గా అన్ని కూడా బిహేవియర్ మోడలింగ్ వర్క్ అవుతాయి. డేటా ఫ్లో మోడలింగ్ అంటే కీవర్డ్స్ మారుతాయి అంతే. డేటా ఫ్లో మోడలింగ్ మోడల్, ఓకే, ఎస్. ఇప్పుడు చూడండి, ఈ ప్లేస్లో ఈ రెడ్ మార్క్ ముందు ప్లేస్ చేసేయండి. ఈ పోర్ట్ ఏ అంటే మీకు తెలుసు, ఇది ఇన్పుట్స్, ఎస్టిడి లాజిక్, బి ఇది అంతే. లాజిక్ అంటే 1 కి ఇది కీవర్డ్స్ అన్నమాట. మీకు చదివితే అర్థమైంది. ఫస్ట్ నేను కోడ్ చూపిస్తాను, తర్వాత చదవండి. థియరీ పార్ట్ చెప్తే ఏం అర్థం కాదు ముందే, అందుకే నేను కోడింగ్ చూపిస్తున్నా. ఫస్ట్ కోడింగ్కి వెళ్ళిన తర్వాత థియరీ పార్ట్ చదవండి, ఆటోమేటిక్ వస్తుంది. అన్ని బిగిన్. సేవ్ చేశాను, రన్ చేస్తాను. చూడండి, ఇక్కడ డేటా ఫ్లో మోడలింగ్ అని, ఇక్కడ డేటా ఫ్లో మోడల్ వచ్చిందంతా. డేటా ఫ్లో మోడల్, రన్ సిమ్యులేషన్, ఎస్. ఓపెన్ ఎలివేటర్ డిజైన్, ఓకే. నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు ఇది అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? టెస్ట్ బెంచ్ రాద్దాం. టెస్ట్ బెంచ్ చూడండి ఒకసారి రాస్తాను. సోర్సెస్కి వెళ్ళి నెట్ డిజైన్ సిమ్యులేషన్ సోర్సెస్, నెక్స్ట్ క్రియేట్ ఫైల్, వీర్లాగ్ బదులు విహెచ్డిఎల్, ఆర్ గేట్ టెస్ట్ బెంచ్, ఆర్గేట్, సారీ ఇక్కడ మైనస్ పెట్టాను, ఆర్గేట్ టెస్ట్ బెంచ్, ఓకే, ఫినిష్. బిహేవియర్ మధ్యలో ఏం రాయాలి? ఇక్కడ డేటా ఫ్లో మోడల్, ఓకే, ఎస్. టెస్ట్ బెంచ్కి వస్తే ఇక్కడ ఆర్కిటెక్చర్ కింద నుంచి స్టార్ట్ చేయాలి. చూడండి, రెడ్ మార్క్ ఉన్న ప్లేస్ మొత్తం కాపీ పేస్ట్ చేసేయండి. ఇవన్నీ కీవర్డ్స్, చదివితే అర్థమవుతాయి ఆటోమేటిక్గా. కంట్రోల్ సి, కంట్రోల్ వి. నెక్స్ట్ బిగిన్ కింద నుంచి సో యూనిట్ అండ్ టెస్ట్ ఎండ్ ప్రాసెస్, కంట్రోల్ సి, కంట్రోల్ వి, కంట్రోల్ ఎస్. ఇప్పుడు ఈ రిపోర్ట్ అంటే ఏంటి? అవుట్పుట్ టీసీఎల్లో రావడానికి. ఎస్టిడి లాజిక్ అంటే తెలుసు, ఇమేజ్ కీవర్డ్ అవుట్పుట్ సార్ అనేది ప్రింట్ అవుతుంది. రన్ చేద్దాం సార్. చూడండి, రన్ సిమ్యులేషన్, రన్ బిహేవియర్ సిమ్యులేషన్. స్క్రీన్ ప్రెస్ చేస్తాను, ఇది తీసుకొస్తాను, జూమ్ చేస్తాను. చూడండి, 0 నుంచి 10 చూడండి, 111010 ఆర్గెట్ 2 టేబుల్. నెక్స్ట్ టీసీఎల్ విండోలో చూడండి, అవుట్పుట్ సార్ ప్రింట్ ఇలా ప్రింట్ అయినాయి. మీరు చూడండి ఒకసారి గమనించండి, ఇక్కడ డేటా ఫ్లో మోడల్ మాత్రమే మారింది అంతే. ఇనిషియల్గా అంతా కూడా బిహేవియర్ వర్క్ అయింది. కీవర్డ్స్ మారుతాయి కొంచెం, అది ఫ్యూచర్లో చూపిస్తాను మీకు నేను, ఓకే. బిహేవియర్ మోడల్ మీకు తెలుసు, మీరు టైప్ చేయండి ఒకసారి అంతే, ఒక్కొక్కటి.